ఇచ్చినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో గడ్డపలుగు ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాహ్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్థూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ కేంద్రంలో ఉంటాడని, ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు. అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11 నుండి 45 నుండి 12 నుండి 30 వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి 8వ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగంలో 8వ ముహూర్తం ఇది. దీనికే విజయ ముహూర్తం అంటారు. ఈ అభిజిత్ ముహూర్తంలోనే